మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కువ కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు. దానివల్ల జాబ్స్ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి. ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్, చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ, ఇంకా ఎన్నిసార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టీ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద ఎకానమీ. ప్రధాన మంత్రి గారు వికసిత్ భారత్ 2047 లోపల అంటున్నారు. అది ఎలా అచీవ్ చేస్తాం? జనం మధ్యలో ఈ చేతిలో డబ్బు ఉంటేనే కదా మీరు వెళ్ళి మీ ప్లాన్ ప్రకారం ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడే ఎకనామిక్ సైకిల్ ఫుల్ తిరుగుతుంది అన్నమాట. సరే, ఏ ఐటమ్ మీద రిడక్షన్ వచ్చింది? నంబర్ 1, చేంజ్ ద స్లైడ్. డైరీ ఎసెన్షియల్స్, పాలు, పన్నీర్, కర్డ్ అవన్నిటినీ కూడా ఇవాళ 5% లో ఉండింది, ఇప్పుడు 0కి వచ్చేసింది. మీరు ఏం ట్యాక్స్ కట్టకర్లా. సెకండ్, గ్రోసరీస్. ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాను, మన రేషన్ షాప్ అంటారు, గ్రోసరీస్, వెళ్ళి పప్పులు, ఉప్పులు, చింతపండు, నూనె, దాంట్లో మీరు చూస్తే 90% ఐటమ్ వచ్చేసాయి 12 నుంచి 5కి. సో గ్రోసరీస్ 5%లోనే ఉంటుంది. మూడవది హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, హై అండ్ సోప్స్, ఇవన్నిటిని కూడా 18 నుంచి 5కి వచ్చేసాయి. మీరు ఇప్పటి వరకు 18 పే చేస్తున్నారు, 22వ తారీఖు నుంచి 5% పే చేస్తారు. సరే, బటర్, ఘీ, యుటెన్సిల్స్, ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు, ఇంకా ఆల్ వెసల్స్, అట్లాగే బటర్ అండ్ ఘీ 12 నుంచి 5కి. సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19% to 64% in 64% in a decade. సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు, దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం. ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ కొనడంలోనూ, ఫ్రిడ్జ్లోనూ, ఏసీ కొనడం, ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది, కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి 28% ట్యాక్స్ కార్ మీద, ఫ్రిడ్జ్ మీద, ఏసీస్ మీద ఉన్నది అన్ని కూడా 18కి వచ్చేసాయి. సో మిడిల్ క్లాస్కి కూడా పెద్ద రిలీఫే. సరే, ఇవన్నిటికి ముందు నేను ఒక విషయం చెప్పాల్సింది ఉంది. ఈ జిఎస్టీ రీవ్యాంప్ ఎలా చేశారు? వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఇట్? మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్లో పెట్టారు, మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్ పెట్టారు అనేది కాదు. 5 ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ అ పాలసీ ఇండికేటర్. 5 ఏంటి? పూర్ పీపుల్, మిడిల్ క్లాస్కి ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్ కి కావాల్సిన, ఇప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను, మిడిల్ క్లాస్ కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్. మూడవది రైతులకి సంబంధించే, వెదర్ ఇట్ ఇస్ పెస్టిసైడ్స్ ఆర్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్ కు వాళ్ళు యూస్ చేసేది. ఇప్పుడు చాలా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, ట్రాక్టర్ కాకుండా, టిల్లింగ్, హోయింగ్, ఏదైనా వీడ్స్ రిమూవ్ చేయడానికి ఆర్ ప్రిజర్వేషన్ కి. సో రైతు మూడవది. 4, ఎంఎస్ఎంఈస్, వాళ్ళు బిజినెస్ కి కావాల్సిన ఇన్పుట్స్, వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే లేకపోతే డొమెస్టికలీ అమ్మాలంటే కూడా ప్యాకేజింగ్ మెటీరియల్, ప్లస్ వాళ్ళకి చిన్న ఇంటర్మీడియరీ సర్వీసెస్ ఉంటుంది. ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ చిన్న వాల్యూ అడిషన్, ఒక బటన్ కి ఒక హై ఎండ్ బటనో లేకపోతే అందులో కొంచెం డెకరేటివ్ ఐటమో అది చేయడానికి ఆ మెటీరియల్ ని ముందు ఈ సర్వీస్ కు పంపించేస్తారు, అవుట్ సోర్స్ కింద. వాళ్ళ సర్వీసో లేకపోతే ఫైనల్ ఎక్స్పోర్ట్. అండ్ 5వది దేశానికి ఉపయోగమైన సెక్టర్స్, వాళ్ళు జాబ్స్ క్రియేషన్ ఉంటుంది, ప్లస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంటుంది, మన ఎకానమీకి కావాల్సినది. ఈ 5 ఇండికేటర్స్ ద్వారా మొత్తం
మొత్తం జిఎస్టీ ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేసాం. ఈ దీంట్లో ఒక్కరికి బెనిఫిట్ చేయడం వల్ల ఇంకొకరికి ఇబ్బంది అవుతుందా అనేది కూడా, ఎందుకంటే ఈ క్రాస్ పర్పస్ లో పని చేసినప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పటికీ అక్కడ ఎవరో ఒకరు చెప్పారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసాము మేము, ట్యాక్స్ మీరు తగ్గించండి ఎందుకంటే మాకు పేమెంట్ వచ్చినప్పటికి లేట్ అవుతుంది. ఇట్లా చాలా విషయం చెప్పినప్పటికే పేమెంట్ రాకుండా వాళ్ళు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళని డిటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారానే, అంటే ఫినాన్స్ బిల్ ద్వారానే ఎంఎస్ఎంఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ కి ఎఫెక్టివ్ ఉండాలి అని ఒక చేంజ్ తీసుకొచ్చాం 2-3 years ago. దాని మీద చాలా చర్చ జరిగింది. అదే ఇలాగా మేము సర్వీస్ చేసుకుంటాం, ఒకరి దగ్గర నుంచి సర్వీస్ తెచ్చుకుంటాం, లేదా ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాం, దానికి మేము పేమెంట్ ఎప్పుడు ఇస్తామో అది మా బిజినెస్ కమర్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మా మధ్యలో, మీరు దాని మీద ఎక్స్పెండిచర్లు చూపించకూడదని ఎలా మారుస్తారు అని చాలా గొడవ జరిగాయి. మీరు పేమెంట్ ఇవ్వకుండా కూర్చొని అది 2 years తర్వాత ఇస్తూ ప్రతి సంవత్సరం దాని మీద ఎక్స్పెండిచర్ చూపించేసి ఇన్కమ్ ట్యాక్స్ రాహత్ తీసుకుంటున్నారంటే అది ఎలా సరి? అది కూడా మార్చాం. సో మీరు వర్క్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అడగడం సరే, మీ ఇబ్బందిని మాకు చెప్తున్నారు, కానీ ఎక్కడ ఇద్దరు ఒకరు టైంలో పేమెంట్ ఇవ్వలేదు, దానివల్ల మనది లాకప్ అవుతుంది, కానీ గవర్నమెంట్ నువ్వు అది బర్డన్ తీసుకో అన్నప్పుడు కొంచెం ఇట్ మేక్స్ మీ ఫీల్ అ బిట్ ఎక్కడో ప్రాబ్లం ఇంకోరు నాకు సరిపెట్టండి అన్నట్టు ఉంది. వి విల్ లుక్ ఇన్ టు ఇట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వోంట్, బట్ ఇట్ ఇస్ అ కమర్షియల్ కాంట్రాక్ట్. ఎవరు మీకు పేమెంట్ చేయలేదో వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అడగడానికి, యూ డోంట్ వాంట్ గట్టిగా అడగడం, బికాస్ గట్టిగా అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి బిజినెస్ ఇవ్వరో ఏమో, ఎందుకు వచ్చింది గవర్నమెంట్ చెప్పేద్దాం వాళ్ళు చూసుకో. గవర్నమెంట్ తరపున నేను ప్రతి డిపార్ట్మెంట్ కి నేను అడిగాను, 3 సంవత్సరాల నుంచి అడుగుతూ వస్తున్నా, వాళ్ళని పేమెంట్ చేయమని అంటున్నా. టైంకి పేమెంట్ ఇవ్వండి, 45 days లోపల ఇవ్వలేదంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అడగకు అని కూడా చెప్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ మన జిఎస్టీ మాట్లాడుతున్నాం, ఈ పేమెంట్ డిలేకి నీ జిఎస్టీ నాకు రిలీఫ్ ఇచ్చేయనైనా మేము అయినా కొట్టుకుంటాం అంటే ఎవరు బాధని ఎవరు తీర్చాలండి? నేను తీర్చడం గురించి నేను ఐ వోంట్ డూ ఇట్ అని అనలే, బట్ కొంచెం ఆలోచించాలి కదా. యాక్చువల్లీ ఇది నా సొంత డబ్బు కాదు, ఇక్కడ మీ ట్యాక్స్ పేయర్ డబ్బు తీసి ఆయనకి ఇస్తున్నా, ఎవరో ఒకరు టైంకి ఇవ్వలేదు దానికి, మీరు ఒప్పుకుంటేనే ఇస్తా. పార్లమెంట్ లో అడిగి చూస్తాను, ఈ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ పెద్ద కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్ టైం ఇవ్వలేదు, జిఎస్టీ రిలీఫ్ ఇవ్వమంటున్నారు, ఇచ్చేనా అడుగుతానండి. నాకెందుకు పోయింది? ఆయన దగ్గర నెక్స్ట్ టైం విశాఖపట్నంలో దిగితే ఆయన బ్లాక్ ఫ్లాగ్ తోటి నించుంటారు ఏమో, ఇవ్వడం కూడా చేయలేదు, బట్ అదే పబ్లిక్ డబ్బు. సో అది ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. ఇంకొకటి, ఫార్మింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఫార్మ్ ఇన్పుట్స్ గా ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కు కూడా రేట్ తగ్గించేసాం, 5% కి తీసుకొచ్చేసాను. ఇంకొకటి ఫార్మర్ ఇన్కమ్, దీనివల్ల బెటర్ క్వాలిటీ సీడ్స్ తక్కువ ధరకి దొరుకుతుంది, ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది, ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది, దానికి కూడా గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది అంటే కూడా దాంట్లో కూడా రేటు తగ్గించాం. సో ఫార్మ్ మోడర్నైజేషన్ కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది. మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్ని కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం, ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకుంటే మిగతా వాళ్ళు కొనుక్కుంటారు, ఆ ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళ్తుంది, మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం. అయినా ప్రధాన మంత్రి గారు చెప్పారు, నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకో, కానీ ఫార్మర్కి ఏం డినై చేస్తున్నావు, ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూయల్ యూస్ కన్సిడరేషన్ కూడా అట్టు పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటికి కూడా రేటు తగ్గించింది. నెక్స్ట్ వెళ్దాం, హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇవాళ యువకులు అందరికీ కూడా ఫిట్నెస్ వెరీ గుడ్, ఫిట్నెస్ మీద మంచి అటెన్షన్ ఉంది. దాంట్లో కూడా 0% జిఎస్టీ ఆన్ ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గించేస్తాం. అదే కాకుండా మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, ఇవన్నిటికీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేట్ బాగా తగ్గించేసాం.
ఎంఎస్ఎంఈస్ 110 మిలియన్ పీపుల్, అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ జిఎస్టీలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే 90% ఆటోమేటిక్గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే జిఎస్టీ 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే automatically 90% of that refund will reach you. మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10% ని కూడా దాని తర్వాత ఇమీడియట్ గా రిలీజ్ చేసేస్తారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్, కొత్త కంపెనీలు జిఎస్టీకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ 2 రేట్ స్ట్రక్చర్ ని పెట్టాం. ఆటో అప్రూవల్ ఇస్తున్నాం. బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లైన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు. 30% ఫాస్టర్ లాజిస్టిక్స్, లోవర్ కాస్ట్, ఇవన్నిటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఎంఎస్ఎంఈకి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్. 90% ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ని కరెక్ట్ చేసేసాం. అందువల్ల రీఫండ్, క్రెడిట్ మిగిలిపోతుంది. ఆ క్రెడిట్ ని పెట్టుకుంటే ఏం చేస్తాం? ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేసాం. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్, విల్ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్. సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం. మీరు నంబర్ 1లో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ కోసం రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫార్మ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ గా రేట్ రిడక్షన్ అయిపోయింది. నంబర్ 2, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అన్నిటిని కూడా ఫ్రీ అప్ చేస్తున్నాం. జనానికి క్యాపిటల్ వాళ్ళ చేతిలో ఉండాలి. Taxes on inputs no longer higher than tax on final goods. జిఎస్టీలో వచ్చే మెయిన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏంటి? నేను అమ్ముతున్నప్పుడు ఒక రేట్ ట్యాక్స్, కొనే సామాన్కి ఇంకో రేట్ ట్యాక్స్, దీని మధ్యలో వచ్చే డిఫరెన్స్ ని నేను ఎలా సరిపెట్టుకోవాలి? దాన్ని 90% క్లియర్ చేసాం, కరెక్షన్ కూడా చేసేసాం. లాజిస్టిక్స్ ఫాస్ట్ గా ఉంటుంది, కంప్లైన్స్ ఆటోమేటెడ్ రీఫండ్ లో ఫాస్ట్ గా ఉంటుంది, అండ్ improved cash flow businesses కు ఉంటుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.